హలో అండి. ఈరోజు మనం ఈ క్లాస్‌లో నిఫ్టీ అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోబోతున్నాం. నిఫ్టీ అంటే ఏమిటి? అంటే లెసన్ నంబర్ 3.4 నిఫ్టీ అంటే ఏమిటి? నిఫ్టీ అనేది నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ ఫైనాన్షియల్ ఇండెక్స్. నిఫ్టీ అంటే ఏంటంటే నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ ఫైనాన్షియల్ ఇండెక్స్. నిఫ్టీ 50 లేదా సింపుల్‌గా నిఫ్టీగా పిలువబడే భారతదేశ ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఇది. మార్కెట్ సూచిక నిఫ్టీ 50 లేదా సింపుల్‌గా నిఫ్టీగా పిలువబడే భారతదేశం ప్రముఖ స్టాక్ మార్కెట్ సూచిక. నిఫ్టీ ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ అయిన టాప్ అతిపెద్ద కంపెనీలు స్టాకుల పనితీరును కొలిచే సూచిక. సో ఇది ఏంటంటే ఈ నిఫ్టీ అనేది ఏదైతే ఉందో ఈ నిఫ్టీ అనేది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన టాప్ 50 అతిపెద్ద కంపెనీలు స్టాకుల యొక్క పనితీరును కొలిచే సూచికగా అనేది అయితే ఉంటుంది. నిఫ్టీ 50 1996 లో ప్రవేశపెట్టి నిఫ్టీ 50 1996 లో ప్రవేశపెట్టడం జరిగింది. భారతీయ ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలకు చెందిన ఒక 50 కంపెనీల షేర్ల ధరల కదలికను అయితే ఇదైతే ట్రాక్ చేస్తుంది. ఒక 50 కంపెనీస్ షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ధరలను ప్రైజెస్ అయితే మనకి ఇది నిఫ్టీ అనేది అయితే ట్రాక్ చేస్తుంది. ఈ 50 ఈ 50 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ 50 కంపెనీల్లో ఫైనాన్స్, ఎనర్జీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్ మరియు మరికొన్ని ముఖ్య రంగాల నుంచి అయితే జాగ్రత్త ఎంచుకున్నారు. ఈ 50 కంపెనీస్ కూడా ఎక్కడి నుంచి ఏంటంటే ఫైనాన్స్ రిలేటెడ్ గా, ఎనర్జీ రిలేటెడ్ గా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ గా, ఫార్మాస్యూటికల్ రిలేటెడ్ గా అండ్ మరికొన్ని ముఖ్య రంగాల నుంచి అయితే ఎంచుకోవడం అనేది అయితే జాగ్రత్తగా ఎంచుకున్నారు. అందువల్ల నిఫ్టీ భారతదేశ స్టాక్ మార్కెట్ యొక్క స్థితిగతులను పెట్టుబడిదారుల మనోభావాలను మరియు మొత్తం ఆర్థిక పరిస్థితిని అయితే సూచిస్తుంది. నిఫ్టీ వ్యక్తిగత స్టాకుల కన్నా మార్కెట్ మొత్తం పనితీరును చక్కగా చూపుతుంది. నిఫ్టీ అనేది వ్యక్తిగత స్టాకుల కన్నా మార్కెట్ మొత్తం పనితీరును చక్కగా చూపుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఫ్రీ ఫ్లో మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇదేంటంటే మనకి ఫ్రీ ఫ్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా లెక్కించబడుతుంది. ఇదేంటంటే ఫ్రీ ఫ్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా లెక్కించబడుతుంది. అంటే ఒక కంపెనీ మార్కెట్ లో అందుబాటులో ఉన్న షేర్లు మొత్తం మార్కెట్ విలువ ఆధారంగా దీన్ని గణించుతారు. అంటే ఒక కంపెనీ మార్కెట్ లో అందుబాటులో ఉన్న మొత్తం షేర్లు మొత్తం మార్కెట్ విలువ ఆధారంగా దీన్ని గణించడం అయితే జరుగుతుంది. అంటే భారీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన కంపెనీలు నిఫ్టీపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. భారీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన కంపెనీలు నిఫ్టీపై ఎక్కువ ప్రభావం అనేది అయితే చూపుతాయి. అండ్ నెక్స్ట్ మనం ఏంటంటే నిఫ్టీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాం. ఎన్ఎస్సిలో లిస్ట్ అయిన టాప్ 50 కంపెనీ ఇండెక్స్ గా అనేది ఇది ఉంటుంది. ఫ్రీ ఫ్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా దీన్ని లెక్కించవచ్చు. అండ్ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలను అయితే ప్రతిబింబిస్తుంది. అండ్ పెట్టుబడిదారులకు మార్కెట్ సామూహిక స్థితిని అర్థం చేసుకోవడానికి అయితే ఇది ఉపకరిస్తుంది. ఇంటర్నేషనల్ ప్రమాణాలతో తయారు చేయబడిన బెంచ్ మార్క్ అనేది అయితే దీని యొక్క ఇండెక్స్. నిఫ్టీ భారతీయ స్టాక్ మార్కెట్ ఆరోగ్యానికి ముఖ్య సూచికగా ఉంటుంది. సో ఇండియన్ స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో దానికి ముఖ్యమైన సూచిక అనేది అయితే ఉంటుంది. ఇది పెట్టుబడిదారులకు సంపూర్ణ మార్కెట్ ట్రెండ్లను అర్థం చేసుకోవడానికి సరైన పెట్టుబడి నిర్ణయాలను అయితే తీసుకోవడానికి అయితే ఈ నిఫ్టీ ఏదైతే ఉందో నిఫ్టీ అనేది అయితే సహాయపడుతుంది. సో ఇది కంప్లీట్ గా నిఫ్టీ అంటే ఏంటి అనే దానికి ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.